వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఏంటి సార్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారా? ఈరోజు సైడ్కి వెళ్ళడం లేదా? వెళ్తాను, కొంచెం లేటుగా. సంధ్య, వచ్చే సండే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లీవ్ తీసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. లీవా? ఏంటి సడన్గా? మన ఇద్దరం కలిసి సూర్య ఇంటికి వెళ్ళాలి. సూర్య ఇంటికా? ఎందుకు? సూర్యకి తన వైఫ్కి మధ్య ఇష్యూస్ అవుతున్నాయని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి మనం కలుద్దాం. సూర్య వైఫ్తో నువ్వు మాట్లాడి ఆ ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాను. అలాంటిది నేను చేం మాట్లాడతానండి. అలా ఎవరూ మాట్లాడకపోతే వాళ్ళ మధ్య దూరం, అభిప్రాయ భేదాలు ఎప్పటికీ తీరిపోవు. సూర్యకి రోజు రోజుకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోతోంది. వాణ్ణి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. అర్థమైందండి. సూర్యుని చూస్తుంటే నాకు కూడా పాపం అనిపిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? ఏంటి, నువ్వు సూర్య కోసం ఆలోచిస్తున్నావా? అంటే అది ఆయన మీ బెస్ట్ ఫ్రెండ్ కదా. ప్రతిసారి ఆయన గురించి చెప్పి మీరు బాధపడుతున్నారు. ఆ బాధలో మీ భార్యగా నాకు కూడా బాధ్యత ఉందని మాట్లాడాను. థ్యాంక్స్ సంధ్య, నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు. నీ నుంచి ఇలాంటి మాటలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే మనం వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వాడి లైఫ్ సెట్ అవుతుందనిపిస్తుంది. సారీ అండి, నేను రాలేను. అదేంటి, ఇప్పుడే కదా బాధ్యత అని చెప్పావు? బాధ్యత తీసుకోవడం వేరు, దగ్గరకు వెళ్ళి ఓదార్చడం, సమస్య పరిష్కరించడం వేరు. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. మీరైనా నేనైనా ఆ భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ అవుతాం. ఈ విషయంలో నేనే కాదు, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్లో లిమిట్ ఏంటి సంధ్య? కష్టం, సుఖం, లాభం, నష్టం, బాధ, ఆనందం, ఇలాంటి వాటి గురించి ఫ్రెండ్స్తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? షేర్ చేసుకోవచ్చండి, కాదనడం లేదు. కానీ సంసార జీవితానికి కొంచెమైనా దాపరెక్క ఉండాలి, ప్రైవసీ ఉండాలి. నా భార్య ఎలా చేస్తుంది, నా భర్త ఎలా అన్నాడు అని ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సూర్య విషయంలోనే ఇలా అంటున్నావా, లేక జనరల్గా మాట్లాడుతున్నావా? మీ ఒక్కరి గురించి కాదండి, జనరల్గానే చెప్తున్నాను. అవునా? అయితే నువ్వు దివ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని తనతో చెప్పుకోవా? చెప్తానండి, అన్నీ చెప్తాను. కానీ మాది చాలా ఏళ్ల స్నేహం. స్నేహం ఎన్నేళ్ల నుంచి ఉందన్నది కాదు సంధ్య, ఆ స్నేహితుల మధ్య ఎంత నమ్మకం ఉందనేదే ముఖ్యం. ఎంత నమ్మకం ఉంటే మాత్రం భార్య గురించి, బెడ్రూమ్ సంగతుల గురించి షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. ఏంటి సంధ్య ఇది? సూర్య గురించి ఏం చెప్పినా వాడు ప్రాబ్లంలో ఉన్నాడంటున్నా నువ్వు అసలు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే వద్దంటున్నావు, లేకపోతే నచ్చటం లేదని చెప్తున్నావు. ఏమైంది నీకు? ఏం కాలేదండి. ఇంకొకరి వ్యక్తి జీవితాల్లోకి తొంగి చూడ్డం నాకిష్టం ఉండదు, అంతే తప్ప నా మనసులో వేరే ఉద్దేశం లేదండి. సంధ్య, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామంటున్నది తమాషా చూడ్డానికి కాదు. నువ్వేమైనా వాళ్ళ ఆవిడికి మంచి సలహాలు ఇచ్చి మనసు మారుస్తావని, సూర్యకి కొంచెమైనా ఓదార్పు కలిగిస్తావని. మీ మాటలు అర్థమవుతున్నాయండి, కానీ నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. ప్లీజ్ వదిలేయండి. సరే, నీకిష్టం లేనప్పుడు నేను ఫోర్స్ చేయలేను. సూర్య లైఫ్కి సపోర్ట్గా ఉండాలని నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. నువ్వేమో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటున్నావు. సరే వదిలే.
వాళ్ళ లైఫ్ కాదండి, సూర్య లైఫ్లో ఉన్నది నేనే. ఆ నిజం తెలిసిన రోజు మీరెలా మారుతారో, నా జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. వావ్, వాట్ ఎ మిరాకిల్. టైం ఇంకా 11 కూడా కాలేదు, అప్పుడే వచ్చేసావేంటి? పాపం, తిరుగుళ్ళు అన్నీ అప్పుడే పూర్తయిపోయాయా? మీకు చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా పలానా టైంకి రావాలి అంటే నాకు రావడం కుదరదు. నా ఉద్యోగ ధర్మం అది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగ ధర్మం, రెస్పాన్సిబిలిటీ. ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరుగుతూ ఏమండి, ప్లీజ్ ఇంటికి రాగానే సీన్ క్రియేట్ చేయొద్దు. అమ్మ వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుందా? ఏది? నువ్వు బజారు తిరుగుళ్ళు తిరగడమా, లేక నిన్ను నేను నిలదీయడమా? ఏది అసహ్యంగా ఉంటుంది? చూడండి, నేను బాగా అలసిపోయి వచ్చాను. మీ ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక నా దగ్గర లేదు. అడ్డం జరగండి. జరగను. ఈరోజు నా ప్రశ్నకి సమాధానం చెప్పందే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమన్నా? అలిసిపోయి వచ్చావా? ఓపిక లేదా? అవునులే, ఎలా ఉంటుంది? ఉన్న ఓపికంతా ఊర్లో వాళ్ళకే దారపోసొస్తే ఒళ్ళు అలిసిపోతుంది, నలిగిపోతుంది. ఏంటండి ఆ మాటలు? ఎందుకంత అసహ్యంగా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు? సంస్కారం అది నువ్వు చెప్తున్నావా? నీ దగ్గర నేను నేర్చుకోవాలా? మలేషియాలో కూడా ఉద్యోగం చేసి తిరిగి వచ్చిన ఎక్స్పీరియన్స్డ్వి, అభ్యుదయ భావాలున్న ఇండిపెండెంట్ ఉమెన్వి. ఆఫ్టర్ ఆల్ అత్త, మామ, మొగుడు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా సమాజ సేవ చేస్తున్న గొప్ప మోడర్న్ లేడీవి. చదువు, సంస్కారం, నీతి, న్యాయం ఇలాంటివన్నీ నీకు మాత్రమే ఉన్నాయి. అవి మేము నమ్మాలి. అరుగు, వాళ్ళకి చెప్పు. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ 2 ఏళ్లుగా వింటున్నారు కదా, ఈజీగా నమ్మేస్తారు. సూర్య, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నాన్న ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీరేం మాట్లాడొద్దు. సరే, మాట్లాడుకుందాం. మనమే మాట్లాడుకుందాం. మీకిప్పుడు ఏ సమాధానం కావాలి? ఉద్యోగం పేరుతో వారానికి 6 రోజులు బయటే ఎందుకుంటున్నావు? నేను నిన్ను బ్రతిమాలినా, బుజ్జగించినా, బెదిరించినా అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు? ఏంటి? ఇదంతా నీ ఉద్యోగంలో భాగమా, లేక వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? నీ ఒళ్ళు అలిసిపోవడానికి, నలిగిపోవడానికి కారణం నువ్వక్కడ ఎవడితోనో. మిస్టర్ సూర్య,